హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? ఇది చాలా ఆసక్తికరమైన చర్చ అండి. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో చాలామందికి తెలియటం లేదు. జనసేనలో టీడీపీలో అంత అత్యుత్సాహం ప్రదర్శించడం లేదు, కానీ వైసీపీ వాళ్ళకి మాత్రం తలల బద్దలు కొట్టుకుంటున్నారన్న మాట మాత్రం వాస్తవం. ఎందుకంటే ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తే అక్కడ బలమైన అభ్యర్థిని నిల్చోబెట్టడం కోసం తలమునకలు అయిపోతున్నారు. ఆయన భీమవరం నుంచి పోటీ చేస్తాడా, లేకపోతే పిఠాపురం నుంచి పోటీ చేస్తాడా, లేకపోతే విశాఖపట్నం నుంచి పోటీ చేస్తాడా, ఎక్కడి నుంచి పోటీ చేస్తాడో ఒక క్లారిటీ లేక చాలామంది అయితే కనుక అంటే వాళ్ళ పార్టీలో జనసేన పార్టీలో కానీ టీడీపీలో కానీ అంత అత్యుత్కత లేదు, కానీ మిగిలిన పార్టీలు అయితే కనుక చాలా ఎక్కువగా అయితే కనుక మాట్లాడుకుంటున్నారండి. చాలా చర్చ అయితే జరుగుతుంది. మరి ముఖ్యంగా వైసీపీ పార్టీలో మాత్రం భయంకరమైన చర్చ జరుగుతుంది. ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారో తెలియక చూద్దామండి. ఒకవేళ అంటే ఇప్పుడు ఎక్కువగా వస్తున్న వార్త ఏంటంటే కనుక ఆయన పవన్ కళ్యాణ్ గారు ముద్రగడ అపోజిషన్ క్యాండిడేట్గా పిఠాపురాన్ని పోటీ చేస్తాడు అనేది అనుకున్నారండి. నిజమే, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యర్థిగా ముద్రగడ పద్మనాభం గారిని పిఠాపురంలో దింపబోతుంది వైసీపీ అనేది కనుక మాటలు జరుగుతున్నాయి. చాలా పుకార్లు జరుగుతున్నాయి, అలాగే ట్రోలింగ్ జరుగుతుంది, వీడియోలు వస్తున్నాయి, అన్ని మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో కూడా చెప్తున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారికి అంత ధీటైన అభ్యర్థి ముద్రగడ పద్మనాభం గారు ఒకసారి ఆలోచిస్తే కనుక నిజమే, అసలు కరెక్టే. పవన్ కళ్యాణ్కి సరిజోడి ముద్రగడ పద్మనాభం గారు అని మీరు అనుకుంటే మీ అభిమానులు ఏమైనా అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఖచ్చితంగా నిజమే కరెక్ట్ అయినటువంటి అభ్యర్థి అని, లేదు అని అంటే కనుక లేదని కామెంట్ చేయండి. నా అభిప్రాయం ఏంటి చెప్తా. ముద్రగడ పద్మనాభం గారు ఫస్ట్ అసలు రాజకీయ అరంగేట్రం చేసింది ప్రతిపాడుని వాళ్ళ సొంత నియోజకవర్గం నుంచి. ఎందుకంటే వాళ్ళ నాన్నగారి కాడి నుంచి అదే నియోజకవర్గంలో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ అక్కడే పోటీ చేశారండి. అక్కడ పోటీ చేస్తే వాళ్ళకు తిరుగున్నది వాస్తవంగా మాట్లాడాలంటే. కాబట్టి మంచి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి నియోజకవర్గం పత్తిపాడు, అక్కడే వీళ్ళు పోటీ చేశారు. కానీ రాను ఎవరైతే ముద్రగడ పద్మనాభం గారు ఉన్నారో 1994లో పోటీ చేసినప్పుడు దారుణంగా అనటం కరెక్ట్ కాదు, కానీ దారుణంగా అయితే కనుక ఓడిపోయారండి. ఆ ఓడిపోవడం అప్పుడు ఒక మాట అడిగిన ఏమంటే నేను మరలా పత్తిపాడు నియోజకవర్గం నుంచి ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేయను అనేది అనటం జరిగింది. అలాగే తర్వాత మళ్ళీ పిఠాపురం నుంచి పోటీ చేశారు, ఓడిపోయారు. ఇంకా చాలా కథ అయితే జరిగింది. ఇదంతా చెప్తే చాలా చాంతాడంతా అవుద్ది, కాబట్టి అంతా చెప్పదలుచుకోలేదు. డైరెక్ట్గా సూట్గా చెప్పాల్సింది ఏంటంటే కానీ పిఠాపురంలో పోటీ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి అలాగే ముద్రగడ పద్మనాభం గారికి డి అంటే డి అన్నట్టు ఉండబోతుందా, లేకపోతే వీళ్ళిద్దరూ సమఉజ్జీలు అంటే కనుక సమఉజ్జీలు కానే కాదు. ఎందుకంటే పిఠాపురంలో పోటీ చేస్తున్నటువంటి ముద్రగడ పద్మనాభం గారికి ఒకవేళ వైసీపీ అక్కడ దించితే కనుక అసలు ముద్రగడ పద్మనాభం గారి స్టాండ్ అంటే ఇప్పుడు వరకు చాలామందికి అయోమయంలో ఉన్నారని నా ఉద్దేశం. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారు ఒక్కోసారి ఒక్కో స్టాండ్ తీసుకున్నారు. టీడీపీలో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు, జనసేనలో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీలో ఉన్నారు. ఇలాగ ఆయనకంటూ ఒక స్టాండ్ లేదు ముద్రగడ పద్మనాభం గారికి. కాబట్టి ఆయన దింపినంత మాత్రాన అక్కడేం ఫలితాలు రావు అని అనుకున్నారు. అసలు ముద్రగడ పద్మనాభం గారిని పిఠాపురం నుంచి పోటీ చేయించడానికి కారణం ఏంటి, లేదా పవన్ కళ్యాణ్ గారే పిఠాపురం నుంచి పోటీ చేయడానికి కారణం ఏంటనక భయంకరమైన నిజం ఏంటంటే కనుక ఇంచుమించుగా 97,000 చిల్లర ఓట్లు కాపులు ఓట్లు ఉన్నాయండి. అక్కడ కాపు సామాజిక వర్గం బాగా ఎక్కువగా ఉన్న ప్రాంతం నియోజకవర్గం పిఠాపురం. కాబట్టి ఈ వైసీపీ ధీమా ఏంటంటే కనుక ఆ ప్రాంతంలో కాపు ఓట్లు ఎక్కువ ఉన్నాయి, కాబట్టి కాపు జాతి సంక్షేమ నాయకుడు లేకపోతే కాపు నాయకుడు లేకపోతే ఉన్నది కాబట్టి ఈయనకి ఎక్సెట్రా. కాబట్టి ఈయన అక్కడి నుంచి పోటీ చేస్తే కనుక పవన్ కళ్యాణ్ గారికి పోటీ చేయితే కనుక ఢీ కొట్టొచ్చు అనేది అభిప్రాయం ఉంది. వైసీపీ వాళ్ళకు కూడా తెలుసండి, ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిలబడినా సరే డ్యామ్ షూర్గా గెలిచేస్తాడనే విషయం వాళ్ళకే తెలుసు. కానీ కొద్దో గొప్ప ఆ పోటీ గట్టి పోటీ అయితే ఇవ్వాలి. అలా ఇవ్వాలంటే తగినటువంటి పర్సన్ ఎవరు ఉన్నారు అనేది ఆలోచించడం జరిగింది. కాబట్టే అక్కడి నుంచి ముద్రగడ పద్మనాభం గారిని దింపాలని ఆలోచిస్తుంది అనేది కనుక వార్తలు వస్తున్నాయి. అయి ఉండొచ్చు, బహుశా నేను చెప్తున్నానుగా, జరిగితే జరగండొచ్చు. ఏంటంటే రాజకీయం అంటారు, ఏ టైంలో ఎలా జరుగుతుంది ఎవరికీ తెలియదు. అసలు ఒక్కోసారి ఒక్కోలా మరుపు తిరుగుతుంది, ఎన్ని మరుపులు తిరుగుతుంది. పైగా అందులో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంటే అసలు అంతు చిక్కని రాజకీయాలు. ఇక్కడ జరిగే రాజకీయాలు ఎంటైర్ వరల్డ్ మొత్తం జరగను అని అడిగితే కనుక ఎస్ నిజమండి. కాబట్టి ఇలాంటి ముద్రగడ పద్మనాభం గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తే కనుక గెలిచేస్తారు అని అనుకోవడం పొరపాటే. వైసీపీ వ్యూహం ఏంటంటే కనుక అవసరమైతే భారీ ఎత్తు మెజారిటీ రాకుండా, వైసీపీ వ్యూహం అయితే ఇదే నాకు తెలిసి, భారీ ఎత్తు మెజారిటీ రాకుండా ఆపుతాడు ముద్రగడ పద్మనాభం గారు అయితే కనుక అనేది అనుకోవడం జరుగుతుంది. కానీ నన్ను అడిగితే కనుక ఎవరో ఏం చేసినా సరే, ఎన్ని స్ట్రాటజీలు ప్లే చేసినా సరే, ఎన్ని వ్యూహాలు వేసినా సరే ఖచ్చితంగా అల్టిమేట్గా పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ పిఠాపురం నుంచి పోటీ చేస్తే కనుక 100% విజయం సాధిస్తాడు. బెంపర్ మెజారిటీ అయితే కనుక రాబోతుంది
రాసి పెట్టుకోవచ్చు. దీంట్లో కావలిస్తే కనుక ఈ వీడియో సేవ్ చేసుకోవచ్చు. మరలా నన్ను తిరిగి అడగడానికి మీకు ఈ వీడియో అవసరం అవుతుంది నా అభిప్రాయం. కాబట్టి పిఠాపురం నుంచి వీళ్ళిద్దరు నువ్వంటే నువ్వా నేనంటే నేనా అనుకోవడానికి సమవుజ్జులు అయితే కాదు, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే ఒక రాష్ట్రంలో ఒక పార్టీని ఫామ్ చేసిన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు, అలాగే చాలాసార్లు ఓటమి చవి చూసినటువంటి అలాగే గెలుపోవటం చవి చూసినటువంటి ముద్రగడ పద్మనాభం గారు ఇప్పుడు ప్రజెంట్ ఎలా అంటే పవన్ కళ్యాణ్ గారు మా ఇంటికి వస్తానన్నారు, రాలేదు కాబట్టి నేను వైసీపీలోకి వెళ్తాను అని అనడం చాలా తప్పు. కాబట్టి ఇలాంటి మాటలు కొన్ని బయటకు మాట్లాడేసిన తర్వాత కొన్ని లేఖలు ఏదైతే ఆయన రాసిన ఉత్తరాలు ఉన్నాయో ఆ ఉత్తరాల్లో కూడా కొన్ని మాటలు మాట్లాడడం ద్వారా చాలా మట్టుకి పలచనయ్యారు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే కాపు జాతి సంక్షేమ నాయకుడు మాట్లాడాల్సిన మాటలు కొన్ని ఉంటాయండి, అవి విస్మరించారు అని అభిప్రాయం, అంతేగాని వేరే ఏమీ లేదు. కాబట్టి చూస్తున్న మీరు అందరూ కూడా పిఠాపురం నుంచే వీళ్ళిద్దరు పోటీ చేస్తే కనుక పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా ముద్రగడ పద్మనాభం గారు కానీ వీళ్ళిద్దరూ పిఠాపురం నుంచి పోటీ చేస్తే కనుక ఎవరు గెలుస్తారు? డామ్ షూర్గా మీరు ఉన్నదన్నట్టు కామెంట్ చేయండి. అలాగే మర్చిపోద్దు, ఈ వీడియో చాలా మందికి తెలియాలి. మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ 90% జెన్యూనిటీ ఉంటుంది, 100 అండి 98. కాబట్టి మీరు 100% మనం లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక. మర్చిపోద్దు. థ్యాంక్ యూ.